వాళ్ళని పరిచయం చేస్తాను, ఒక నిమిషం ఆగమ్మా. సరే అండి. జరిగినది ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు శ్వేత. ఈ విషయం తెలిస్తే నాన్నగారు మనకి దక్కరు. పూజ మీరు చేయించుకోండి, నేను నా దేవతని ఆరాధించుకుంటూ ఉంటాను. ఏంటి చాలా జోష్లో ఉన్నారు? బైక్ పైన పెళ్ళంతో షికార్కి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ గా జోష్లో ఉంటాం మేడం. మనము షికార్కి వెళ్ళడం లేదు, టెంపుల్ కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నా సరే నా ఆనందాన్ని ఎవ్వరు ఆపలేరు. కూర్చోండి. ఏమండి ఒకసారి ఆపండి. దేనికి? అబ్బా ఆపండి చెప్తాను. 1000 ఇవ్వండి. ఎందుకు? 1000 ఇవ్వండి చెప్తాను. హలో, హాయ్ అండి. హాయ్. గుర్తుపట్టారా? లేదండి. అయ్యో అదేనండి, ఆ రోజు నా చైన్ స్నాచింగ్ జరిగినప్పుడు మీరొచ్చి
వాట్? ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోయాయా? ఎలా? భార్యని నడి రోడ్డు మీద వదిలేసి మళ్ళీ అదే అమ్మాయితో వెళ్ళిపోయాడు. ఛీ! నీ వల్ల అవుతుందా అవదా? అవుతుందమ్మా, కాస్త టైం పడుతుంది. ఇదేమి చిన్న టౌన్ కాదు కదా, ఆ పిల్ల దొరకడానికి కాస్త టైం పడుతుందమ్మా. మా మనుషులు కూడా చెప్పి పెట్టాను, 2 రోజులు ఆగాలమ్మా. మరి తొందరగా పట్టుకో, నీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. అలాగేనమ్మా. అప్ప ఫోన్ చేశారు. హలో అప్పా. హలో, నేనే నీకు ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వస్తుంది. ఎలా ఉన్నావే? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? స్వర్ణ ఆల్వేస్ హ్యాపీ. ఏంటి సంగతులు? నీతో ఒక విషయం చెప్పాలి స్వర్ణ. ఏంటది? అభి గారికి నిజం చెప్పేశాను. ఏంటి? అవును స్వర్ణ, మొదటి రాత్రి రోజే నిజం చెప్పేశాను. అభి గారిని మోసం చేయాలనిపించలేదు, అందుకే చెప్పేశాను. ఆయన ఏమన్నారు? ఎలా రియాక్ట్ అయ్యారు? 2 రోజులు చాలా బాధపడ్డారు, తర్వాత అర్థం చేసుకున్నారు. జరిగిన దాంట్లో నీ తప్పే ఉందని తిరిగి నాకే ధైర్యం చెప్పారు. నిజంగా నీ భర్త దేవుడే. ఈ విషయం అభిగారి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిందా? హలో 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 శ్వేత. ఓకే అప్పా, ఆ అమ్మాయి దొరకగానే ఫోన్ చేస్తాం. సరే. ఏంటిది? ఏమైంది దీనికి? తమ్మా, ఏమైంది? అటు చూడక్క.
ఏంటిది? తప్పుకోండి. నీకోసం 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఎలా తప్పుకుంటాం? ఎవరు మీరు? మా బ్యాక్గ్రౌండ్ తర్వాత ముందు మ్యాటర్లోకి వద్దాం. 2 నెలల క్రితం నువ్వు నీ ఫ్రెండ్ కలిసి బెంగళూరు వచ్చారు, అవునా? బెంగళూరులో నీ ఫ్రెండ్ మానభంగానికి గురైంది, అవునా? నీ ఫ్రెండ్ని మానభంగం చేసింది ఎవరో తెలుసా? నా తమ్ముడే. నంద, రిషినంద, ధనకోట రిషినంద. ఇప్పుడు మేము ఆ అమ్మాయి కోసమే వచ్చాం. ఆ అమ్మాయి ఎక్కడుంటుంది? ఆ అమ్మాయి డీటెయిల్స్ మాకు కావాలి. చెప్పు. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. అవునా? పర్వతనేని స్వర్ణ, డాటర్ ఆఫ్ పర్వతనేని సుబ్రహ్మణ్యం, హౌస్ నంబర్ B69, పద్మావతి నగర్, భీమవరం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఇది పొరపాటు కాదు కదా? 3 ఏళ్ల క్రితం ఈ అడ్రస్లో ఉన్నాం. నీ ఐడి ప్రూఫ్, నీ అడ్రస్ ప్రూఫ్తో నీ ఫ్రెండ్ సిమ్ కార్డ్ యూజ్ చేస్తుంది. am I రైట్? చెప్పు, నీ ఫ్రెండ్ పేరేంటి? నీ ఫ్రెండ్ ఇల్లెక్కడా? నాకేం తెలీదు. నా ప్రూఫ్ తో సిమ్ కార్డ్ ఎలా తీసుకున్నారో నాకు తెలీదు. నాకు అలాంటి ఫ్రెండ్ ఎవరు లేరు. అసలు నేను బెంగళూరే రాలేదు. నా దేవత అక్క, తనే అక్క. ఏయ్! ఏయ్!
ఎందుకు చేసావే? ఎందుకు చేసావు? అమ్మ ఎవరో తెలుసా? నా ప్రాణం, నా ఊపిరి, నా దేవతే. తన కోసమే ఈ ఊరొచ్చాను. నా దేవతను మా ఇంటి కోడలు చేస్తానని మా నాన్నకి మాట ఇచ్చొచ్చానే. తప్పుడు మాటలు మాట్లాడవా చెప్పు తీసి కొడతాను. తమ్మా ఒక నిమిషం ఆగు. మర్యాదగా నీ ఫ్రెండ్ ఎక్కడుంటుందో చెప్పు. చెప్పను. చెప్పకపోతే చేస్తావే. హాయిగా పోతాను. తమ ఆగు. దీన్ని మన గ్రౌండ్ కి తీసుకెళ్దాం. ఎలా నిజం చెప్తా నేను చూస్తాను. లోగవే. మా ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగిందేంటి? రారా. సార్ నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. సార్ నాకేం తెలియదు సార్. సార్ నా మాట వినండి సార్. తప్పు చేసిన వాడు ఎవడు నేరం ఒప్పుకోడు. నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ నా మాట వినండి సార్. సార్ సార్ నాకేం తెలియదు సార్. ఏమండి ఏమైందండి? ఏం లేదు గాయత్రి, నువ్వేం భయపడకు. ఎస్ఐ గారు నా భర్తను ఎందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు? ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు అబ్బాయి చక్రవర్తిని మీ ఆయన నడి రోడ్డు మీద కొట్టాడు, అందుకే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. నాకేం తెలియదు గాయత్రి, నేను అలా చేయలేదు. నేను ఎవరిని కొట్టలేదు. పోలీసులు పొరపాటు పడుతున్నారు. అవును ఎస్ఐ గారు, నా భర్త అలాంటి గొడవలకు వెళ్లేవారు కాదు. దయచేసి విడిచిపెట్టండి. కొట్టినట్టు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పారు. ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చారు. మర్యాదగా స్టేషన్కి రాకపోతే తర్వాత ప్రాబ్లమ్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. రా తీసుకురండి. ఎస్ఐ గారు వాళ్ళు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో మాకు తెలియదు. నా భర్త ఎవరికి హాని చేసే మనిషి కాదు. దయచేసి నా భర్తను వదిలేయండి. సార్ సార్ నేను ఎవరిని కొట్టలేదు సార్. నా మాట వినండి సార్. నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్. అన్ని స్టేషన్లో తీరిగ్గా మాట్లాడుకుందాం పద. సార్ మీకు దండం పెడతాను, నా భర్తను వదిలేయండి. గాయత్రి నువ్వేం టెన్షన్ పడకు, నేను వచ్చేస్తాను. వదిలేయండి సార్. సార్ ఉండవమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ఎస్ఐ గారు ఎక్కించండి. ఎస్ఐ గారు వదిలేయండి సార్. ప్లీజ్ సార్. ఏమండి ఏమండి నా భర్తను వదిలేయండి ప్లీజ్. ఏమండి 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 ఆయన వదిలేయండి. ఏమండి ఏమైంది గాయత్రి? పోలీసులు కిరణ్ ఎందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు? ఏం చేశాడు? ఏదో పెద్ద నేరమే చేసుంటాడు. పోలీసులు పట్టుకెళ్తున్నారంటే ఈ రోజు విడిచిపెట్టరు.
అంటే ఈరోజు రాత్రి మన ఇంట్లో నువ్వు నేను మాత్రమే ఉంటాం, ఏకాంతంగా ఉంటాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చెప్పు తీసుకొని కొడతాను. ఛీ!